హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లల్లీ పుని మ్యాజిక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఒక శారీకి కుచ్చులు వేస్తున్నానండి. ఈ శారీ పట్టు శారీ అనమాట. పట్టు శారీకి కుచ్చులు వేస్తున్నాను. దీంట్లో శారీలో ఇలా రాగి జరీ వచ్చింది, అందుకని నేను రాగి కలర్వి పూసలు తీసుకున్నాను అనమాట. తీసుకొని అయితే అన్నీ సిద్ధం చేసుకున్నా. కత్తిరి స్టెప్ పెట్టి చేయడానికి. దీనికి పళ్ళులో ఇలా కచ్చిపాటు అయితే ఇస్తాడు కదా, ఇది ఇచ్చాడండి. దాన్ని నేను రిమూవ్ చేసుకొని కొంచెం వీళ్ళు శారీకే వేయమన్నారనమాట. అంటే స్పెషల్గా ఏమి ఇక్కడ కుట్టి పూస పెట్టి అలా ఏం వేయొద్దన్నారు, అందుకే నేను జనరల్గా వేస్తున్నాను. ఇది ఇలా శారీ ఇలా ఉంది. నేను వేసాక మీకు మొత్తం చూపిస్తా ఒకసారి. నేనైతే అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను. ఇప్పుడు చేసిన తర్వాత నేను మీకు చూపిస్తా. ఇలా శారీకే కుచ్చు ఇలా కచ్చిపాటు వచ్చినప్పుడు దీనికి పూస ఎలా పెట్టుకోవాలి, ఈ పూస సింపుల్గా ఎలా పెట్టుకోవాలి ఇలా అనేది ఇప్పుడు నేను చెప్తున్నానండి. ఇప్పుడు దానికోసం మనకి ఇలాంటి థ్రెడ్ ఒకటి కావాలి. ఈ థ్రెడ్లో మనకి కొంచెం పార్ట్ ఇలా నేను ముందే సెట్ చేసి ఉంచాను. ఇలా ఈ కొద్దిగా పార్ట్ ఇలా ఒక థ్రెడ్ తీసుకొని, మీరు ఇంత పార్ట్ థ్రెడ్ తీసుకొని దానికి కింద సైడ్ రెండు వైపులో ఎడ్జ్ ఉంటుంది కదా, రెండు ఎడ్జ్లు కలిపి ఇలా నాట్ చేసుకోవాలండి. ఈ నాట్ చేసుకున్న తర్వాత మీరు కొన్ని పూసలు ఇలా ఎక్కించేసుకుంటే అది కింద నుంచి రాకూడదండి. అలా ఎక్కించుకున్న తర్వాత ఈ ఎడ్జ్ నుంచి మనం జాగ్రత్తగా ఎలా చేయాలన్నది ఇప్పుడు నేను చెప్తాను, చూడండి. ఇలా టై చేసుకున్న తర్వాత ఈ ఇలా గ్యాప్ వస్తుంది కదండి, ఈ గ్యాప్ని మనకి పళ్ళుకి కావలసినంత తీసుకొని దీన్ని మనం జాగ్రత్తగా పూస ఇలా పెట్టాలండి. ఫస్ట్ ఇలా పెట్టాలి. యాక్చువల్గా నేను ఒక్కదాన్నే ఉన్నా వీడియో తీయటానికి, అందుకే సరిగ్గా కంఫర్ట్ కావట్లేదు. ఇలా పెట్టి ఇలా మనకి ఎంత కావాలో అంతా తీసుకొని ఒక పూస ఇలా ఇక్కడ వరకు నీట్గా చేసుకొని, కన్నం చిన్నగా ఉంటే కొంచెం టఫ్ అవుతుందండి, ఇది మనం సన్నగా తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడు దాన్ని మనం కావాల్సినట్టుగా ఇలా ఎక్కించేసుకుంటే వెళ్ళిపోద్ది, అంతే. వచ్చేసింది పూస. ఒకటి, రెండు, ఇంకొకటి ఎక్కించి చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. మనకి ఎంత పార్ట్ కావాలో అంత పార్ట్ జాగ్రత్తగా, ఇది నాకు పూసకి ఇది చిన్నది ఉందండి థ్రెడ్, అందుకని మనం దాన్ని జాగ్రత్తగా ఇలా నీట్గా మనకి ఎంత కావాలో అంత తీసుకొని, మళ్ళీ ఈ థ్రెడ్ ఉంది కదా, ఈ థ్రెడ్ ఇలా దూరం చేసి దీన్ని ఇందులోకి పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఒక పూసని దగ్గరికి తెచ్చుకోవాలి. ఇలా తెచ్చుకున్న తర్వాత ఇది మనం జాగ్రత్తగా దీన్ని పైకి లాక్కోవాలన్నమాట, అంతే. సింపుల్, వచ్చేసింది. ఇప్పుడు ఈ పూసలను క్లాత్ తీయటమే. ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ కాస్త వదులుగా ఉండాలి కదండి, మరీ టైట్గా పెట్టి నాట్ చేయొద్దు. ఫస్ట్ జస్ట్ ఇలా తిప్పుకొని, మన నాట్కి వీలుగా ఉండి ఇలా తిప్పుకొని దీన్ని ఇలా పెట్టి, ఇలా మనం ముడి వేసిన తర్వాత ముడి ఎక్కడికి కావాలో చూసుకొని జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకుని అప్పుడు దీన్ని లాక్కుంటూ ఉంటే అన్నీ సమానంగా నీట్గా వదులుగా అందంగా వస్తాయన్నమాట. అదిగో బాగుంది కదా ఫ్రెండ్స్. నేను చీర మొత్తం ఇలానే పళ్ళు అంతా వేసిన తర్వాత మీకు మొత్తం చూపిస్తాను, చూడండి, బాగుంటుంది. ఇప్పుడు మనం జాగ్రత్తగా పక్క పూసతో పాటు ఇది వస్తుందా లేదా అన్నది అడ్జస్ట్ చేసుకుని నాట్ చేసుకుంటూ ఉండాలి. చూసారా, ఇలా అన్నీ అప్పుడు సమానంగా ఒకటే దగ్గరికి వస్తాయి. ఓకేనా. శారీ మొత్తం వేసేసానండి, మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూసారా, అన్నీ ఒకటే హైట్లో ఒకటే లైన్లో చక్కగా ఎలా అందంగా వచ్చాయో ప్రతి పూస. మీకు ఒక విషయం చెప్తానండి, ఇలా పట్టు శారీస్కి
ఎప్పుడైనా ఇలా పళ్ళులో కచ్చి వచ్చినప్పుడు ఖచ్చితంగా అది ఉంచుకొని ఇలా పూసలు వేయించుకోండి. ఎందుకంటే ఎక్కువ వస్తాయి, ప్లస్ మళ్ళీ తక్కువ ఖర్చు కూడా అవుతుంది. అండ్ ఈ పట్టు శారీ అనేది పాడవదండి. ఇక్కడ మనం ఈ ఈ ఇందులోంచి వచ్చిన థ్రెడ్ తోటే కదా మనం ఈ పూసలు వేస్తాం. అప్పుడు ఇంకా బాగుంటుందండి. ఎక్కువ వస్తాయి. మనం పైన చేయించుకుంటే అక్కడొకటి వస్తూ ఉంటాయి కదా. ఇలా కాకుండా మొత్తం మీకు చీర అంతా చూసారా ఎలా ఉందో, మొత్తం చీర అంతా చక్కగా వరుసగా బాగా ఎక్కువ వచ్చినాయి కదా, ఇలా వస్తాయన్నమాట. అందుకని ఎప్పుడైనా ఇలా వచ్చినప్పుడు దీన్ని కట్ చేయించి మాత్రం వేయించుకోవద్దు. ఇలా వేయించుకోండి, బాగుంటుందని నా అభిప్రాయం అండి. అది అంతేకాకుండా మీకు ఇప్పుడు ఇంకొకసారి చూపిస్తాను. ఇది మా పెళ్ళిలో ఒక సారీ అండి, ఒక అకేషన్కి తీసుకున్న సారీ ఇది. అయితే దీనికి మా పెళ్లి దండల్లో వచ్చిన పోసండి ఇది. మా పెళ్లి దండల్లో గులాబీ దండల్లో ఇలా పూసలు వచ్చాయి. ఆ పూసలు నేను గుర్తుగా ఉంటాయి కదా అని చెప్పి ఇలా పెళ్లి దండలతో శారీకి వేసుకున్నానండి. ఇలా శారీకి ఎప్పుడు ఉండిపోతాయి కదా అని. నచ్చింది కదా ఫ్రెండ్స్? నచ్చితే కామెంట్లో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.